డూప్లికేట్ ఓట్స్ ఏపీలో తెలంగాణలో ఒక స్లైట్ నేమ్ చేంజ్ ఏదైనా ఉంటే ఆ చేంజ్, ఇప్పుడు అయోధ్య రామి రెడ్డి ఆ రకంగా ఒక లెటర్ని మార్చడం, తర్వాత తండ్రి పేరు స్లైట్గా మార్చడం, లేకుంటే హౌస్ నెంబర్ మార్చడం, లేకుంటే వైఫ్ నేమ్ మార్చడం, లేకుంటే జెండర్ మార్చడం, లేకుంటే ఇంకొక రకంగా స్మాల్ చేంజెస్ ఏదైనా పెట్టి ఒకే ఓటర్ని 2 నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం, లేకుంటే తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ని చేయడం అన్నటువంటిది ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఇది సెక్షన్ 17, 18 ఆఫ్ ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఇక ప్రిలిమినరీ అనాలిసిస్ అదంతా కూడా చేపట్టినట్టయితే ల్యాక్స్ ఆఫ్ డూప్లికేట్ ఓట్స్ నెంబర్ వచ్చి ఒక 4,30,264 ఓట్స్ ఈ యొక్క తెలంగాణలో రిజిస్టర్ అయినాయి, ఆంధ్రాలో రిజిస్టర్ అయి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఎవిడెన్సెస్తో సహా ఎలక్షన్ కమిషన్కి మేము ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఓటర్ల రిజిస్ట్రేషన్, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్, నల్ అండ్ వాయిడ్, వీటినన్నింటినీ కూడా నల్ అండ్ వాయిడ్గా పరిగణించాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. ఇక 4వ అంశం, తెలంగాణ ఓటర్సు ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేయించారు. తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇక అక్కడ పార్లమెంట్ ఎలక్షన్సే ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి బోర్డులు పెట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ చేసుకోవాలనుకున్నారో ఒక డ్రైవ్ను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ ఉంది. అంటే ఒక కులానికి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను, ఆ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళను అక్కడ తెలంగాణలో వాళ్ళ ఓటర్స్ లిస్టులో నుంచి డిలీట్ చేయకుండానే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఓటర్లుగా రిజిస్టర్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపడతా ఉంది. ఈ విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక ఆఖరి అంశం, ఒక సురేష్ కోనేరు అనేటటువంటి ఒక వ్యక్తి స్టేట్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ కింద వ్యవహరిస్తూ ఉన్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్కి ఒక లిస్టు సబ్మిట్ చేశారు. మొత్తం 10 లక్షల ఓట్లు ఫేక్ అయి ఉండొచ్చు, డెత్ వల్ల అయి ఉండొచ్చు, పర్మనెంట్లీ షిఫ్టెడ్ అయి ఉండొచ్చు, డబుల్ ఎంట్రీస్ కావచ్చు అనేటటువంటి ఒక బల్క్ కంప్లైంట్ అనేటటువంటి దాన్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈ కోనేరు సురేష్ సబ్మిట్ చేయడం జరిగింది. మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం, 10 లక్షల మంది ఓటర్లు ఎవరైనా ఒక్కరిని ఆథరైజ్ చేసి మా ఓటర్లను వెరిఫై చేయండి, ఇవి బోగసా కాదా అన్నటువంటిది ఎవరైనా ఆథరైజ్ చేస్తారా, అటువంటిది చట్టబద్ధంగా అనుమతించవచ్చా అన్నటువంటిది విషయాన్ని పరిశీలించాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది.